నమస్తే, నేను ప్రహర్షిని. వెల్కమ్ టు పీపుల్ ఫోరం డిబేట్. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానం చేసేందుకు సంబంధించిన బిల్లుకు ఉభయ సభలు ఆమోదం లభించింది. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు విపక్షాల ఆందోళన మధ్య ఆమోదం లభించగా రాజ్యసభలో కూడా బిల్లును ఆమోదించారు. బోగస్ ఓట్లను నిరోధించేందుకే ఈ చట్ట సవరణను తీసుకొచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే దీనిపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆధార్ కార్డు లేని వారు ఓటేయడానికి అవకాశం లేదంటారా అని ప్రశ్నించారు. దీంతో ఆధార్తో ఓటర్ కార్డు లింక్ అనేది ఐచ్ఛికం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రిజిజు ప్రకటించారు. కేవలం అడ్రస్ ప్రూఫ్గానే ఆధార్తో అనుసంధాన్ని చూడాలి అని స్పష్టం చేశారు. మరి ఆధార్తో ఓటర్ కార్డు లింకు చేయడం ద్వారా ప్రభుత్వం చెబుతున్నట్లుగా బోగస్ ఓట్లు తొలగిపోతాయా? విపక్షాలు లేవనెత్తుతున్న కారణాల్లో విశ్వసనీయత ఎంత? ఈ అంశంపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ ఓపెన్ డిబేట్ నిర్వహిస్తోంది. దీంట్లో మనతో మాట్లాడేందుకు బీజేపీ నుండి నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. ముందుగా ఆయనతో మాట్లాడదాం. అలాగే అనలిస్టు కప్పారు ప్రసాద్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి నర్సయ్య గారు, అలాగే ప్రసాద్ గారు. ముందుగా బీజేపీ నుండి మనం నర్సయ్య గారితో మాట్లాడారు. నర్సయ్య గారు, ఓటర్ కార్డుతో ఆధార్ని అనుసంధానం చేయడం చాలా మంచి పరిణామంగానే అనిపిస్తోంది. అయితే విపక్షాలు ఎందుకు ఆందోళన చేస్తున్నాయి? వాళ్ళ అభ్యంతరాలు ఏంటి అసలు? మేడం, ఫస్ట్ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి కొరకే ఈ ఆధార్ కార్డు ఓటర్ కార్డు తోటి లింక్ చేయడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించిన అనుకూల పక్షాలు వ్యతిరేకించడంలో నాకు కనిపించేది ఏంటంటే కేవలం రాజకీయ వ్యతిరేకత మాత్రమే. ఎందుకంటే ఈ నర్సయ్య గారు, మీ ఆడియో కట్ అయింది, ఒక్కసారి చూడండి సార్. ఒకసారి అంటే బక్క ప్రాణము ఓటేయొద్దనేదా, లేకపోతే బలహీన వర్గాలు ఓటేయొద్దనేదా, అంటే వీళ్ళ చేతిలో నుండి వెళ్ళిపోతాయనేదా? ఈ ఫాసిజం ఏంది, ఈ దొరతనం ఏంది? ఇలా ఆధార్ కార్డు లింకు చేయడం వల్ల వీళ్ళకు వచ్చే స్పష్టమైన నష్టం ఏందో ప్రతిపక్షాలు చెప్పలేకపోతా ఉన్నాయి. ప్రతిపక్షాలు కేవలం గుడ్డిగా రాజకీయ వ్యతిరేకత తప్ప వీళ్ళకు నష్టాలు ఏంటి అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఆధార్ కార్డు లేని వాళ్ళు ఓటేయొద్దా అంటే ఆధార్ కార్డు లేదు ఓటేయొద్దు అని కాదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆధార్ కార్డు తోటి ఓటర్ కార్డు అనుసంధానం అది ఐచ్ఛికం అని చెప్పారు. మంత్రి గారు కూడా ఐచ్ఛికం అని చెప్పారు. ఐచ్ఛికం అని చెప్పిన తర్వాత కూడా ఈ ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశమే లేదు. కానీ కేవలం రాజకీయ వ్యతిరేకతను మాత్రమే ప్రదర్శిస్తున్నాయి. మోడీ గవర్నమెంట్ ఇలా ఈ మంచి పని చేసింది కాబట్టి మనం వ్యతిరేకించాలి, అంతకు తప్ప వీళ్ళ దగ్గర వేరే కారణం ఏం కనిపించట్లేదు. అసలు నర్సయ్య గారు, ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారా అన్నది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇక్కడ. ఆధార్ కార్డు లేకుండా ఎలా ఉంటారు? ఆధార్ కార్డు లేని వాళ్ళు ఓటేయద్దా అన్న క్వశ్చన్ అసలు రాంగ్ అనిపిస్తోంది. ఏమంటారు? ఆధార్ కార్డు లేకుండా ఇంకా జనాలు ఉన్నారంటారా? ఆధార్ కార్డు లేని వారు 1.6% ఉన్నప్పటికీ కూడా ఇది ఏంటంటే ఐచ్ఛికం మాత్రమే. అంటే అనవసరమైన ఈ డూప్లికేట్ ఓట్లు, లేకపోతే మన దేశానికి సంబంధించని అవి ఇతర దేశాలకు సంబంధించిన ఓట్లు, లేకపోతే రోహింగ్యాల ఓట్లు, ఇలాంటి ఓట్లు మూకుబడిగా వేసుకోవడానికి ఎంఐఎం లాంటి వాళ్లకు, లేకపోతే మమతా బెనర్జీ లాంటి వాళ్ళకు, కాంగ్రెస్ లాంటి వాళ్ళకు ఇబ్బంది కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ అనుసంధానం కూడా ఐచ్ఛికమని ప్రభుత్వం చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అయినప్పటికీ గగ్గోలు పెట్టడంలో ఉద్దేశం ఏంటండి అంటే కేవలం ఈ బిల్లు, ఈ మంచి పని నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ తెచ్చింది కాబట్టి మేము వ్యతిరేకించాలి, అంతకు తప్ప వీళ్ళు చెప్పవలసిన ఏమీ లేవు. ఎందుకంటే అక్కడ జరిగేది కూడా ఇదే కదా. బూత్ క్యాప్చరింగ్ ను నిరోధించడానికి ఇది అవసరము. తర్వాత బక్కవాడు కూడా ఆయన ఆధార్ తోటి అనుసంధానమైంది కాబట్టి అక్కడ చెక్కింగ్ ఉంటది కాబట్టి వారి ఓటు వారు వేసుకోవడానికి ఒక అవకాశము. ఇతరుల ప్రెషర్ కు తట్టుకొని కూడా వీళ్ళు వేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ బొమ్మ అక్కడ ఉంటది కాబట్టి. దీని వల్ల నష్టం, వాళ్ళు చెప్పే నష్టాలు ఏంటంటే మరి లేనోళ్ళు ఎట్లా అంటూ, లేనోళ్ళకి ఆధార్ కార్డు ఇష్యూ చేద్దాం, నిజమైన వాళ్ళు ఉంటే, నిజమైన ఓటర్లు ఉంటే ఇష్యూ చేద్దాం. అది కాకుండా సుప్రీంకోర్టు కంటే పెద్దవాళ్ళు అండి ఈ రాజకీయ పార్టీలు. సుప్రీంకోర్టే క్లియర్ గా చెప్పింది ఐచ్ఛికము అన్నాక నీకు వచ్చిన బాధ ఏంది అంటే మీరు ఏమైనా రిగ్గింగ్ చేసుకుందామని చూస్తురా, లేకపోతే బూత్ క్యాప్చరింగ్ చేద్దామని చూస్తురా, లేకపోతే భయప్రాంతులకు చేద్దామని చూస్తున్నా ప్రజలను, ఓటర్లను. కాబట్టి అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రోజు వ్యతిరేకిస్తా ఉన్నారు తప్పితే అసలైన ఓటర్లు ఎవరైతే ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని కోరుకుంటున్నారో అలాంటి ఓటర్లు చాలా సంతోషంగా ఉన్నారు. ఇన్ని రోజుల తర్వాత ఈ ఆధార్ తోటి అనుసంధానమైంది. ఈ రోజు ఐచ్ఛికమైనా కూడా రాను తప్పనిసరి మ్యాండేటరీ అయ్యే అవకాశం సుప్రీంకోర్టు కూడా చేసే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు సంతోషపడాలి. కాబట్టి ఇలా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ అంటే
ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఈ తీసుకొచ్చింది కాబట్టి వీళ్ళు సంతోషించకపోగా ఉల్టా ఇట్లాంటి సెటైర్లు వేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఒక్కటే ప్రతిపక్షాలను చెప్పేది ఏంటంటే మీ అభ్యంతరాలు నిర్దిష్టంగా చెప్పండి. మీరు అభ్యంతరాలు నిర్దిష్టంగా చెప్పకోకుండా కాకి లెక్కలు చెప్తూ గగ్గులు పెడుతూ ఏదో డిస్ట్రప్షన్ చేద్దామంటే అక్కడ మోడీ గవర్నమెంట్ కు సంపూర్ణమైన మెజార్టీ ఉంది కాబట్టి 2 సభలలో పాస్ చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో తప్పేమున్నది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఇతర పార్టీలు కానీ ఈ రోజు ప్రజల ముందు దోషులుగా నిలబడ్డారు. అంటే కాంగ్రెస్ పార్టీని ఒక దోషిగా చూస్తా ఉన్నారు. ఎందుకంటే మంచి పని కూడా మీరు ఎట్లా అర్థం చెప్తారు? మీరు చెప్పే అభ్యంతరాలకు ఎలాంటి శాంక్టిటీ ఉన్నది? ఇలా మీరు చెప్పే అభ్యంతరాలు సామాన్య మానవుడు పరిగణలోకి తీసుకోవాలి కదా. అంటే సామాన్య మానవునికి అందరి లాంగ్వేజ్ లో మీరు ఏదేదో చెప్తే ఎవరికి అర్థమవుతుందని అంటే ప్రజలను గందరగోళపరిచి మోడీ ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని అపోహ సృష్టించడానికి తప్పితే ఈ రోజు కాంగ్రెస్ గాని కాంగ్రెస్ మిత్రపక్షాలు గాని సాధించింది 0. కాబట్టి ఈ రోజు జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇది ప్రతిఫలిస్తుందని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలలో చూస్తే ఆధార్ తోటి లింకు లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, పాకిస్తాన్ నుంచి వచ్చారు, చైనా నుంచి వచ్చారు, ఇతర దేశాల నుంచి వచ్చిన రోహింగ్యాలకు సంబంధించి ఇతర వర్గాలకు సంబంధించి అనవసరమైన దొంగ ఓట్లు వేస్తా ఉన్నారు. కేవలం ఓటర్ ఐడి తీసుకొచ్చి ఎవరు పడితే వాళ్ళు వేస్తా ఉన్నారు. ఇలా అనుసంధానం చేయడం వల్ల వీళ్ళందరినీ కూడా తొలగించినట్లయితది. భారతదేశ పౌరులకు మాత్రమే ఈ ఓటింగ్ అవకాశం ఉండాలి. ఇలా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇదే ఫాలో అవుతుంది. భారతదేశం మాత్రం ఎవరు పడితే వాళ్ళు ఓటు వేసేందుకు అవకాశం ఇస్తేందుకు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు అవకాశం చూస్తా ఉన్నాయి. బట్ నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలు కానీ. ఈ రోజు మోడీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్య సామాన్యుని బలోపేతం చేసే దిశగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఉన్నది తప్పితే ప్రతిపక్షాలు అన్నట్టుగా ఇందులో అపోహలు ఏమీ లేవనేది నా అభిప్రాయం. ఓకే అండి, ప్రసాద్ గారు, మరి మీ వర్షన్ ఎట్లా ఉంది? అంటే ఈ బోగస్ ఓట్లను ఏరివేయడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి మేము ఆధార్తో ఓటర్ ఐడిని అనుసంధానం చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెబుతుంది. మరి ఇందులో వ్యక్తిగత గోప్యతను మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఆయన కుటుంబం ఏది, ఇవే కదా ఉండేది. వ్యక్తిగత గోప్యత ఏముంటది? వ్యక్తిగత గోప్యత అంటే దాని అర్థం నీవు బయటి ప్రపంచానికి చెప్పుకోలేనిది ఒక అంశం అని. నీకు బయట ప్రపంచానికి చెప్పుకోలేని అంశం ఏది అని ఇందులో దాగి ఉండదు కదా. నీకు మహా అయితే ఏముంటది? నీ పేరు, నీ భార్య పేరు, నీ ఊరు, నీ ఇల్లు, నీకు సంబంధించిన ఎక్కడ ఉంటున్నావు ఏందనేది ఉంటది. దీంట్లో గోప్యత అవసరం లేదు కదా. ఇప్పుడు నా ఊరి పేరుతో నేను చెప్పుకుంటా, నా పేరేందో నేను చెప్పుకుంటా, నా పిల్లల పేరేందో చెప్పుకుంటా. ఇవన్నీ చెప్తున్నప్పుడు వ్యక్తిగత గోప్యత ఏముంటది అనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఎప్పుడైతే దీన్ని టిఎంసి తర్వాత ఎంఐఎం ఈ 2 పార్టీలే తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అంటే వీళ్ళిద్దరు మాత్రమే దొంగ ఓట్ల మీద ఆధారపడరు. ఇలా దేశం మొత్తం మీద రాజకీయం చేసేటువంటి వ్యక్తులలో దొంగ ఓట్లతో ఓట్లు వేయించుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, మన తెలంగాణకు వస్తే ఎంఐఎం పార్టీ. ఎందుకు ఓట్లు వేయించుకుంటా ఉన్నారంటే మా మతాచారం ప్రకారం మేము ముఖం చూపించకూడదు అని చెప్పి బుర్కాలు వేయించుకుని వచ్చి ఓట్లు వేయిస్తాము. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఒకవేళ మీరు మీ ఫోటో ఐడి చూపియండి, లేకపోతే మిమ్మల్ని చూస్తాం ఎవరు మీరు అని అడిగితే దానికి మతాన్ని అంటగట్టి ఇక్కడ చూస్తున్నారనేటువంటి ఒక పెద్ద గొడవ సృష్టించి పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి కార్యక్రమాలు చేపడతాము. ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ చేయడం వల్ల ఆధార్ కార్డు నంబర్ చూస్తే ఈ నంబర్ ఉండేటువంటి ఆధార్ కార్డు వ్యక్తి ఓటేసిపోయింది అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి రెండో వ్యక్తి వేరే ఆధార్ కార్డు పట్టుకొని రావాల్సి వస్తుంది. ఇదే ఆధార్ కార్డు ఒక్కటే వ్యక్తి 4-5 ఓట్లు వేయడానికి అవకాశం ఉండదు. రెండోది, ఇక్కడ ఆధార్ కార్డుకు ఓటర్ అనుసంధానం చేయడం అనేది ఎప్పుడో జరగాలి. అసలు ఆధార్ కార్డు ఓటరు ఒకే రకం. నీకు దేశంలో ఎన్ని రకాల కార్డ్స్ అవసరం లేదండి. ఆధార్ కార్డే ఓటర్ కార్డు, నీకు ఇంకా వేరే కార్డే అవసరం లేదు. నా లెక్క ప్రకారం దేశంలో ప్రతి వ్యక్తికి ఒక గుర్తింపు కార్డు ఉంటుంది. ఆ గుర్తింపు కార్డు ద్వారానే అన్ని కార్యక్రమాలు నిర్వహించాలి, జరగాలి. ఇలా గోప్యత అంటున్నారు కదండి. గోప్యత అని చెప్పేటువంటి వాళ్ళకు మరి రోడ్డు మీద పోతే సీసీ కెమెరాలు ఉంటున్నాయి. నీకు ఎక్కడ పోయినా షాపింగ్ మాల్లో సీసీ కెమెరాలు, రోడ్డు మీద ఎక్కితే సీసీ కెమెరాలు. నీ ఇదే కదా మొత్తం నీ రికార్డ్ అవుతుంది కదా, నీ లైఫే రికార్డ్ అయిపోతుంది కదా. ఒక మనిషి ఎక్కడికి పోయిండు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని తెలవడానికి పెద్దగా నీకు గోప్యత అవసరం. ప్రతి దగ్గర నీ లైఫ్ రికార్డ్ అవుతున్నప్పుడు ఇలా గోప్యత అని చెప్పడం ఏముంది? నీకు ఒక ఇంట్లో తప్ప, నీ కొందరి ఇంట్లో కూడా సీసీ కెమెరాలు, నీకు ఒక ఇంట్లో తప్ప నువ్వు రోడ్డు మీద కడుగు పెడితే చాలు నువ్వు ఎక్కడ పోతున్నావు అన్నది ఆల్రెడీ ఆన్లైన్లో రికార్డ్ అవుతూనే ఉన్నది కదా. మరి దాన్ని తీసేయమంటారా? దాన్ని తీసేసి ఇప్పుడు సీసీ కెమెరాలను తీసేస్తే మరి మీ మిగతా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన ఆధారాలన్నీ ఎక్కడ దొరుకుతాయి? దొంగలు ఎట్లా దొరుకుతారు? ఉగ్రవాదులు ఎట్లా దొరుకుతారు? ఎవడెక్కడికి పోయింది అనేది ఎట్లా తెలుస్తుంది? అంటే వీళ్ళకి అవసరమైనప్పుడు ఏమో అన్ని ఉండాలి,
అన్ని రకాల ఆధారాలు కావాలి. కానీ ఓటు విషయానికి వచ్చేసరికి, ఆధార్ కార్డు విషయానికి వచ్చేసరికి మాత్రం ఆధార్ కార్డు అవసరం లేదనేది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి సరైనది కాదు. ఇంకోటి కూడా గమనించాలంటే ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని వ్యతిరేకిస్తాయండి. దేశంలో ఈ దేశ హితం కోసం జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తూనే ఉంటారు. మనం గతంలో చూసుకుంటే సిఏఏని వ్యతిరేకించారు, ఎన్ఆర్సీని వ్యతిరేకించారు, తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేయడాన్ని వ్యతిరేకించారు, తలాక్ను వ్యతిరేకించారు, జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించారు, సర్జికల్ స్ట్రైక్ ను వ్యతిరేకించారు, రైతు చట్టాలను వ్యతిరేకించారు. ఈ రకంగా ఏ దేశానికి హితం పలికేటువంటి, దేశ హితం కోసం ఉన్నటువంటి ఏ కార్యక్రమైనా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటున్నారు వీళ్ళు తప్పితే ఇందులో ఏదో ఒక నిజం ఉంది, మోడీ గవర్నమెంట్ తెస్తున్నటువంటి చట్టం మంచిది, దీన్ని ఉపయోగంలోకి తేవాలి, దీని మీద చర్చిద్దామనేటువంటి అంశం వీళ్ళ లోపల లేదు. కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకించాలనేటువంటి ఒక మొండి మాటనే తప్ప, ఒక మొండి తత్వమే తప్ప మిగతా లేదు. కాబట్టి దేశ ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు, ప్రతిపక్షాలు వ్యతిరేకించారు అంటే అది దేశ హితం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం అనేది స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమైపోతా ఉంది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకుంటలేరు. ఖచ్చితంగా ఓటర్కు ఆధార్ కార్డు అనుసంధానం జరగాల్సిందే, బోగస్ ఓట్లన్నీ ఎత్తేయాల్సిందే. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును ఒకటేసారి వినియోగించుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఓకే అండి, నర్సయ్య గౌడ్ గారు, ఇప్పుడు ఆధార్తో అనుసంధానం చేసినప్పుడు ఓటర్ ఐడి ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఓటేయచ్చు అంటారా? మేడం, ఇది ఆ సంస్కరణలు అనేది ప్రారంభ దశలో ఉన్నాయి. ఇది ఒక 40 రకాల సంస్కరణలు చేయబోతా ఉన్నారు. లాస్ట్ కు ఇప్పుడు మనం రీఛార్జ్ అయితే చేసుకుంటాము, జీపే, గూగుల్ పే ఇట్లాంటివి అయితే చేస్తాము, ఆ సిస్టమ్ లో కూడా ఓటేసే రకంగా కూడా ప్రయత్నాలు మొదలైనాయి. ఇప్పుడు అంటే 2015 నుండి సునీల్ అరోరా అలాంటి వాళ్ళు మనకు ముందు పెట్టడం జరిగింది. అంటే చర్చలు ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు మొదటగా ఈ ఓటర్ ఐడి కార్డు తోటి ఇవి చేయడం వల్ల జరిగేది ఏంటంటే, దేశములో ప్రజాప్రతినిధులు సరి అయిన విధానంలో ఎన్నుకోబడతారు. ఎందుకంటే ప్రజల యొక్క భావ వ్యక్తీకరణ, అంటే వాళ్ళు ఎవరినైతే ఎన్నుకోవాలని అనుకుంటా ఉన్నారో వాళ్ళను మాత్రమే, అంటే వాళ్ళు సరిగ్గా ఓటు హక్కును వినియోగించే అవకాశం దీని వల్ల కలుగుతా ఉంది. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన ఓల్డ్ సిటీ తీసుకోండి. ఓల్డ్ సిటీలో వాళ్ళు ఎవరు ఓటేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంటది. వాళ్ళు నిజమైన ఓటరేనా లేకపోతే డూప్లికేట్ ఓటరా, రీసైక్లింగ్ లో వస్తున్నారా, బూత్ క్యాప్చరింగ్ చేసిరా అని ఈ సిస్టమ్ ఇప్పుడున్న ఓటర్ ఐడి కార్డు కానీ మిగతాయి కానీ చూసుకుంటూ వచ్చే విషయంలో లేదు. ఇప్పుడు ఏంటంటే డబుల్ చెక్ ఉంటది. ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు ఉంటది, లింకప్ అయి ఈ నెంబర్ ఆధార్ ఉంటది, ఆధార్ నెంబరు ఈ నెంబర్ రెండు కలిస్తే ఓటేయనిస్తారు అక్కడ. మరి దీని వల్ల నష్టపోయేది ఎవరు అంటే, కేరళలో సిపిఎం నష్టపోతుంది, ఈ తర్వాత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నష్టపోతారు, ఈ కాంగ్రెస్ అక్కడక్కడ ఎక్కడైతే ఈ ప్యాకెట్స్ ఉన్నాయో, ఈ మైనారిటీల ప్యాకెట్ ఉన్నాయో అక్కడ వీళ్ళు నష్టపోతారు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ అక్కడ పోయి వాయనాడులో ఎంపీగా గెలిచిండు. మరి ఎవరేసిరు ఓటు అంటే సరి అయిన తీర్పు వచ్చిందా లేకపోతే డూప్లికేట్ తీర్పు వచ్చిందా మనం నిర్ధారణ చేయలేని పరిస్థితి. ఇదే ఓటు హక్కుకు దీన్ని లింకప్ అయినట్లయితే వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, అనవసరమైన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, ఉన్న వాళ్ళు మాత్రమే ఓటేస్తారు. అంటే భారతీయ పౌరులు మాత్రమే ఓటు వేయడం వల్ల ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధులు చట్టసభలలోకి రావడం ఈ చర్య వల్ల జరుగుతా ఉంది. అయితే ఇక్కడ దీనితోటి లబ్ధి పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మైనారిటీల ఓట్లకు, అంటే వాళ్ళు బుర్క వేసుకుని వస్తారు కదండి, వాళ్ళని గుర్తుపట్టడం కష్టమే. అంటే వాళ్ళ మతాచారం ప్రకారం ముఖం చూపించొద్దు అంటారు. మన ముఖం చూపించంటే మా సాంప్రదాయాల మీద మీరు దాడి చేస్తున్నారు అంటారు. అంటే ఏదో ఒక రకంగా నర్సయ్య గారు, ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉత్పన్నం అవుతుంది. మీరు అన్నట్లు వాడు బురకాలు వేసుకున్నా కూడా ఆధార్ ఎప్పుడైతే వాళ్ళు అప్లికేషన్ అది పెడుతుంటారో వాళ్ళ కంటికి ఐరిస్ ఫోటో తీసేటప్పుడు కంపల్సరీ వాళ్ళు బురక తీస్తారు కదా, అప్పుడు తీస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళు గగ్గోలు పెట్టేది ఏంటి, అదే చెప్పరు. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆధార్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఫస్ట్ క్వశ్చన్. ఆధార్ తర్వాత మా సాంప్రదాయాల మీద దాడి చేస్తారా రెండో ప్రశ్న. మేము అంటే ఎవరి అభిప్రాయం తీసుకోలేదు, మమ్మల్ని చర్చించలేదని ఒక అనవసరమైన ప్రశ్న. ఇలాంటి పనికిరాని ప్రశ్నలు వేస్తూ మోడీ గవర్నమెంట్ మీద ఏదో ఒక రకమైన అపోహలు సృష్టించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. సూటిగా మాట్లాడితే వీళ్ళ యొక్క ఓటు బ్యాంకు చెల్లా చెదురైపోతుంది ఈ చర్య వల్ల. అయితే ఇలా మోడీ గవర్నమెంట్ తీసుకున్న చర్య ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని, ఈ ఓటింగ్ యొక్క ప్యాటర్న్ ను బలోపేతం చేయడానికి తీసుకున్నారు తప్పితే ఎవరిని వీకెండ్ చేయడానికి తీసుకోలే. అయితే ఇన్ని రోజులుగా ఓటు బ్యాంకుగా మార్చుకున్నటువంటి సిపిఎం గానీ, మమతా బెనర్జీ గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ, ఇంకా మిగతా చిన్న చిన్న పార్టీలు వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్ళు మూకుమ్మడిగా వేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉండదు.
అంటే రిగ్గింగ్ చేసుకునే పరిస్థితి ఉండదు, అక్కడ దొరికిపోతారు దొంగలు. కాబట్టి దానికి వీళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇంతకు ముందు ఇలాంటిదే మనం కాశ్మీర్ లో కూడా చూసినాం. 370 ఆర్టికల్ రద్దు చేస్తామంటే ఎప్పుడు కలవని పార్టీలు కూడా ఒక దగ్గర కూర్చొని వాళ్ళంతా సమావేశమై పూర్తిగా వ్యతిరేకించారు. కారణం ఏంటంటే వాళ్ళు బెనిఫిట్స్ పొందుతా ఉన్నారు, అవి ఈ చర్య వల్ల పోతాయి కాబట్టి అనవసరమైన లొల్లి చేసినప్పుడు. ఇవాళ చూడు కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా మంచి ప్రయత్నం ఎప్పుడు మొదలు పెట్టినా ఎవరైతే దాంట్లో నుంచి ఇంతకు ముందు బెనిఫిట్స్ పొందుతా ఉన్నారో వాళ్ళు లొల్లి చేయడం అనేది మామూలు విషయం. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ కు సంబంధించిన పక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయంటే భారతదేశం బాగుపడబోతుందనేది ఈ వ్యవస్థలో ఓటింగ్ రైట్ లో బాగుపడుతుంది అనుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు ఒక మంచి స్టెప్ తీసుకున్నారు కానీ ఈజీగా మనకు అర్థమైపోతా ఉంది. కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, ఈ ఆధారు అనుసంధానం చేసిన తర్వాత మొట్టమొదటి ఎఫెక్ట్ తెలంగాణలోని ఓల్డ్ సిటీలో జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలుగా అసదుద్దీన్ ఓవైసీ గారు వాళ్ళ నాన్నగారు వరుసగా 7-8 సార్లు గెలుచుకుంటూ వచ్చారు కదా. ఈ ఆధారు అనుసంధానమైన తర్వాత మొట్టమొదటిసారి ఓటమి చూసేది అసదుద్దీన్ ఓవైసీ గారే. కాబట్టి వీళ్లకు నొప్పి కలుగుతా ఉంది, వీళ్ళ అనుయాయులకు నొప్పి కలుగుతా ఉంది, వీళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ ఎక్కడైతే ఉందో, ఏ ప్యాకెట్లలో అయితే ఉందో వాళ్ళందరికీ నొప్పి కలుగుతా ఉంది. వీళ్ళ అసదుద్దీన్ ఓవైసీ గారు పోయి బీహార్ లో ఎక్కడో ఉత్తరాంచల్ 5 గెలిచిరు. ఏ రకంగా గెలుస్తారండి? ఇక్కడ కేవలం మతం ఆధారంగా మాత్రమే ఓట్లు పడ్డాయి తప్ప సిస్టమ్ మీద పడ్డాయని నేను అనుకోవటం లేదు. ఆ సిస్టాన్ని అమలులోకి తీసుకురావడానికి కొరకే మోడీ గవర్నమెంట్ ఈ ఆధార్ ఓటింగ్ లింకప్ చేసింది. లింకప్ చేసినా కూడా ఇంకొక విషయం ఏం చెప్పింది మంత్రి గారు కానీ సుప్రీంకోర్టు కానీ ఏం చెప్పిందంటే, బాబు మీరు ఇప్పుడే భయపడవలసిన అవసరం లేదు, ఇది ఐచ్ఛికం మాత్రమే, మీకు అడ్రస్ ప్రూఫ్ మాత్రమే అని చెప్పిన తర్వాత కూడా మీరు లొల్లి చేస్తా ఉన్నారంటే ఏదో ఒక రోజు మ్యాండేట్ చేస్తారన్న భయం ఈ వర్గాలలో చేరిపోయింది. కాబట్టి నేను ఏమంటారు, ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తున్నటువంటి ఈ కుహనా సెక్యులర్ లౌకికవాదులని ఎవరైతే చెప్పుకుంటా ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేసే ఎంఐఎం కానీ, లేకపోతే మమతా బెనర్జీ టీఎంసీ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంకా చిన్న చితక అఖిలేష్ లాంటి మాయావతి ఇలాంటి పార్టీలన్నీ కూడా కనువిప్పు కలగాలి. వీళ్లకు ప్రజాస్వామ్యం అంటే ఏందో మోడీ చూపించబోతా ఉన్నాడు. ఎవరి ఓటు వాళ్ళు ఎట్లా వేసుకోవాలనో ఆ అవకాశం ఇయ్యబోతా ఉన్నాడు. దాన్ని చూసే వీళ్ళు భయపడతా ఉన్నారు. మా ఓటు బ్యాంకు చెదిరిపోయింది, మా కళ చెదిరిపోయింది, మా పదవులు పోయినాయి, మా పార్టీ పోయింది, మేము ఎక్కడ పోవాలి, మా పరిస్థితి ఇప్పటికే ఆగమైపోయింది కాంగ్రెస్ పక్షాలు కానీ. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ కానీ, తన మిత్ర పక్షాలు కానీ, సిపిఎం కానీ, టీఎంసీ కానీ, లేకపోతే శరద్ పవార్ కానీ ఎవరైనా సరే వీళ్ళు బుద్ధి తెచ్చుకొని దీనికి మద్దతు చేస్తే ప్రజలలో అంతో ఎంతో 1-2 ఓట్లు పడతాయి తప్ప ఇట్లా గుడ్డిగా మోడీ తెచ్చిండు కాబట్టి వ్యతిరేకించాలి, మోడీ మాట్లాడిండు కాబట్టి ఇది కరెక్ట్ కాదు, మోడీ విదేశాలకు పోతే డబ్బులు ఖర్చు అవుతాయి, ఇలాంటి పనికి వాళ్ళ సిద్ధాంతం ఒకటి పెట్టుకొని వస్తున్నారు. కాబట్టి ఇలా గెలవకుండా ఎక్కడ కూడా అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా అంటే అనైతికంగా టీఎంసీకి మొత్తం ఓట్లు వేపించి 1 సీట్ లేకుండా పోయింది పశ్చిమ బెంగాల్లో ఉనికి లేకుండా పోయింది. అంటే కేవలం భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలి కాబట్టి, మోడీకి నష్టం కలగాలి కాబట్టి, దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టాలి కాబట్టి ఈ రోజు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ మిగతా పక్షాలన్నీ టీఎంసీకి మద్దతు ఇచ్చి ఇవాళ మమ్మల్ని ఓడించడం జరిగిందంటే ఇలాంటి నెక్సస్ జరుగుతుంది. కాబట్టి ఎవరి ఓటు వాళ్ళు వేసుకున్నట్లయితే, ఏదైనా ఆధార్కు ఈ ఓటర్ కార్డుకు కనుక లింకు చేసినట్లయితే ఆటోమేటిక్ గా సిస్టమే వాళ్ళని ఎలిమినేట్ చేస్తుంది. అందరూ కూడా లైన్ లో వచ్చి వారి ఓటు వారు వేసుకునే పరిస్థితి ఉంటుంది. మనందరం చూసినాం, ఓటేద్దామని బూతు పోయారు, నీ ఓటు అప్పుడే వెళ్ళిపోయింది పొమ్మని చెప్పే రోజులు చాలా చూసినాం. నా ఓటు వేయలేదు, నా ఓటు ఎవరో వేసిరని గగ్గోలు పెట్టే రోజులు మనం చాలా చూసినాం. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదో ఒక కదలిక తీసుకురావాలి, ఓటింగ్ ప్యాటర్న్ లో ఏదో ఒక కదలిక తీసుకురావాలని మన పెద్దలు కానీ, విజ్ఞులు కానీ వీళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఎలక్టోరల్ రీఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. దాని మీద వీళ్ళ పీఠాలు కదిలిపోతాయన్న ముందస్తు జాగ్రత్తగా వీళ్ళంతా నెక్సస్ గా అయి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తా ఉంది. కానీ ప్రభుత్వానికి 2 సభలలో మెజార్టీ ఉంది కాబట్టి వీళ్ళు చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎలక్టోరల్ రీఫార్మ్స్ అనేది సామాన్య మానవునికి, సామాన్య ఓటర్కు ఖచ్చితంగా అవసరం. అది గవర్నమెంట్ చేసి తీరింది. చాలా సంతోషకరమైన, ఎందుకంటే 130-140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఇది తీసుకురావడం అనేది అంత ఆషామాషి కాదు.
అలాంటి వ్యవస్థని ఇలా మోడీ గవర్నమెంట్ తీసుకొస్తా ఉంది. కువారా సెక్యులర్ లౌకిక సెక్యులర్ వ్యాధులు చెప్పుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పీఠాలు కదిలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి గగ్గోలు పెడతా ఉన్నారు తప్పితే సామాన్య మానవుని కోణంలో చూస్తే భారతీయ జనతా పార్టీ 100% మంచి చేసిందని అందరు ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఓకే అండి, ప్రసాద్ గారు చెప్పండి, ఇప్పుడు విపక్షాలు ఈ రేంజ్లో వ్యతిరేకత వ్యక్తం చేయడానికి గల కారణం ప్రధానంగా ఏంటంటారు? అంటే కేంద్రము మిత్రపక్షాలతో విపక్షాలతో వాళ్ళ యొక్క అనునాయాలతో ఎవరితో డిస్కస్ చేయకుండా డైరెక్ట్గా చట్ట సవరణ చేయడం వల్లే వాళ్ళు ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారు అనుకోవచ్చా? వాళ్ళతో మాట్లాడడం జరిగిందంటారా? ముందుగా దీని గురించి డిస్కస్ చేశారంటారా? లేకపోతే అనుకోకుండా సడన్గానే దీన్ని ప్రతిపాదించడం జరిగిందా? అంటే ఇవాళ మనం చూస్తే దేశంలో ఏ ప్రతిపక్షం కూడా దేశ హితం కోసం ఆలోచించడం లేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చే ప్రతిదాన్ని వ్యతిరేకించాలంటా ఉన్నారు. దీని మీద డిస్కస్ జరిగింది. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఓటర్ ఆ కార్డు అనుసంధానం చేయాలనేది చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడు ఏదో కొత్తగా తెరమించుకొచ్చినటువంటి అంశంగా మనం గతంలో చూసుకుంటే ఈ ఎన్నికల సంస్కరణలు వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తే గతంలో ఎన్నికలు ఎట్లుండేటివి? ఒక స్లిప్ ఇచ్చేటోళ్ళు, ఇంటింటికి వచ్చి ఒక స్లిప్ ఇచ్చిపోయేటోళ్ళు. ఆ స్లిప్ ఆధారంగా పోయి మనం ఓటేసేది ఉండే. ఆ స్లిప్ లో ఎవరి పేరు ఉంటే ఆ ఓటర్ నంబర్ ఎవరి పక్కన ఉంటే వాళ్ళకు ఓటేసేటువంటి సిస్టమ్ గతంలో ఉంది. దానివల్ల దుర్వినియోగం అయితే ఉంది. కాబట్టి ఆ స్లిప్ కాదు, ఆ స్లిప్లన్నీ ఎన్నికల కమిషన్ ఇస్తుంది అని చెప్పి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇస్తుంది. గతంలో రాజకీయ పార్టీలు రాసిచ్చేది. అదొక మార్పు, ఏది దొంగ ఓట్లను వేయకుండా అడ్డుకోవడం కోసం. దాన్ని వ్యతిరేకించలే కదా, ఆ మార్పును స్వాగతించినాం కదా. దాని తర్వాత ఏం జరిగింది? ఓటర్ లిస్ట్ లో పేరు ఉంటే సరిపోదు, ఓటర్ లిస్ట్ లో ఫోటో కూడా ఉండాలని చెప్పి కొత్తగా అమెండ్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఫోటో కూడా ఉంది. దీన్ని ఎవరు వ్యతిరేకించలేదు కదా. ఫోటో ఉండాలని చెప్పి అందరం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాము? ఇప్పుడు ఆధార్ కార్డు అయితే కేంద్రంలో ప్రభుత్వం అందజేసింది, కేంద్ర ప్రభుత్వం అందజేసింది కాబట్టి ఆ ఆధార్ కార్డును కూడా దీనికి లింక్ చేస్తే స్పష్టంగా సరైనటువంటి ఓట్లు పడే అవకాశం ఉంటుంది. దొంగ ఓట్లు పడడానికి వీలు లేకుండా ఉంటుంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయి అనేది అనుకుంటా ఉన్నాం. కాబట్టి దాంట్లో ఎందుకు అబ్జెక్షన్ చేస్తా ఉన్నారు? దాన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంది? గోప్యత. అసలు గోప్యత ఎక్కడ? గోప్యతకు సంబంధించిన అంశం మాట్లాడాలంటే దేనికి గోప్యత, ఏది గోప్యత, ఎందుకు ఈ గోప్యత విషయం ఎందుకు వస్తా ఉన్నది? ఈ గోప్యత అనేటువంటి అంశాన్ని ఎందుకు చేస్తా ఉన్నాయి? ఏం గోప్యతనో వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పకుండా గోప్యత అనేటువంటి మాట సరైనది కాదు. దొంగ ఓట్లు వేయకుండా అడ్డుకోవడం ఒకటైతే, నిజంగా ఓటరు ఎన్ని ఓట్లు పడతా ఉన్నాయి, ఎంతమంది ఆధార్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డు లేదంటే ఆధార్ కార్డు ఇవ్వాలా? అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఆధార్ కార్డు ఎవరికి లేదు. ఎవరైతే బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడనే ఆ ఓటర్ ఐడి కార్డు సృష్టించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్లకు ఆధార్ కార్డులు లేవు కొందరికి. తద్వారా లింక్ చేస్తే ఏమైందంటే ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలుతుంది. కాబట్టి కొందరు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎన్నికల సంస్కరణ దేన్ని కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. దీనికంటే మంచి ఆలోచన ఉంటే ప్రతిపక్షాలు చెప్పాలా? దొంగ ఓట్లు వేయకుండా, లేకపోతే మూకుమ్మడిగా ఓట్లు పడకుండా, లేకపోతే ఇక్కడ ఈ దేశ పౌరులు అనేటువంటి వాళ్ళు ఓట్లు నమోదు చేసుకోకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ప్రతిపక్షాలు చెప్పాలి. కానీ అవేవి చెప్పకుండా వీళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు తప్ప మరొకటి కాదు. ఏదైనా నిజంగా బీజేపీ ఉందనుకోండి, బీజేపీ ఒక తనకు లబ్ధి చేకూరేటువంటి అంశాల మీద దృష్టి పెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించండి, దాన్ని అందరం వ్యతిరేకిద్దాం. కానీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఎన్నికల్ని, అంటే పారదర్శకంగా ఎన్నికలు జరిగే దిశగా జరుగుతున్నటువంటి సంస్కరణను వ్యతిరేకించడం సరైనది కాదు. దీని మీద చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు ఎట్లా పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది. బైకాట్లు చేయడం, అరవడం, గోలబెట్టడం కంటే చర్చించి దాని నిర్ణయం తీసుకుంటే బాగుంటది. ఆ చర్చ వైపు జరగాలి. దేశవ్యాప్తంగా కూడా చర్చ జరగాలి. అయితే చర్చ సానుకూలంగా ఉండాలి, ఎన్నికల సంస్కరణలకు అనుకూలంగా ఉండాలి అనేది నా ఉద్దేశం. ఓకే అండి, సిపిఎం నుండి లోకనాథం గారు కూడా ఉన్నారు అందుబాటులో. నమస్తే అండి లోకనాథం గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు ఓటర్ కార్డుకి ఆధార్ అనుసంధానం చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటండి? మీరు ఎలా తీసుకుంటున్నారు ఈ అంశాన్ని? కేంద్రము చాలా మంచి పని చేస్తుందని చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ విపక్షాలు మాత్రం రాద్ధాంతం చేస్తున్నాయి. అసలు ఎటువంటి నష్టాలు కలిగే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి చేటు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్లమెంటరీ రాజకీయాలకి, ప్రజాస్వామ్యానికి గౌరవించే పరిస్థితి ఏమి లేదు. ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు దాని యొక్క పూర్వ పరాలన్నీ చర్చించి పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ రకంగానే అవసరం అనుకుంటే సెలెక్ట్ కమిటీకి వెళ్ళాలి. అట్లా కాకుండా వాళ్ళు మూజువాని వాడితో ఓకే చేయటం అనేది ప్రజాస్వామ్యం అంటారా అని ఈరోజు మిత్రులు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. పారదర్శకత గురించి మాట్లాడుతున్నాను. ఎన్నికల్లో గత 7 ఏళ్ళ నుండి ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న
రాష్ట్ర ప్రభుత్వాల్ని కూలగొట్టి ఎట్లాగ డబ్బులు పెట్టి ఎలా కొంటున్నారో వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా? గోవాలోని కానీ కర్ణాటకలో కానీ చాలా రాష్ట్రాల్లో అడ్డదిడ్డంగా డబ్బులు ఖర్చు పెట్టి ఆ రకంగా ప్రజాప్రతినిధులు కొనుక్కొని ప్రజాస్వామ్యం పారదర్శకత గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏం చెప్పిందండి? వాటర్ ఐడెంటిటీ కార్డు అసలు మీరు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? ఇప్పుడు మెయిన్ చెప్పండి, ఓటర్ కార్డుకి ఆధార్ కార్డు అనుసంధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి. మీరు చెప్పే చర్చ తర్వాత అది వేరే చర్చ. అసలు ఓటర్ లోకనాథం గారు, ఇప్పుడు ప్రస్తుతం చర్చ ఏంటంటే ఆధార్కి ఓటర్ కార్డును అనుసంధానం చేయడం వల్ల కలిగే నష్టం ఏంటి? ఎందుకు విపక్షాలు ప్రతిపక్షాలని వ్యతిరేకిస్తున్నాయి? ఏంటి రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ దానివల్ల సాధారణ ఓటర్కి నష్టమా, పార్టీలకి నష్టమా? సాధారణ ఓటర్కి, రాజ్యాంగానికి, రాజ్యాంగంలో నిబంధనలకి నష్టం. ప్లీజ్ దాని గురించి ఒకటి ఎందుకంటే ఆధార్ కార్డుకు సంబంధించిన వాటి వచ్చినప్పుడు ఏమని చెప్పారు? సంక్షేమ పథకాలకు మాత్రమే వర్తింపజేస్తాయి, సంక్షేమ పథకాలకు సంబంధించిన వాటిలోనే ఉపయోగించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ రోజు ఆధార్ కార్డుకి ఓటర్ కార్డుకి లింక్ చేయటం అంటే ఒకవైపున కొన్ని వాటికి స్వచ్ఛత కల్పించాలి. ఈ రోజు డేటా సెంటర్లకు సంబంధించి అన్ని వెళ్ళిన తర్వాత ఎవరికి వెళ్తాయి అవి? మన భారతదేశం యొక్క వ్యక్తిగతంగా ఉండే వ్యక్తుల యొక్క డేటా ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన తెలియడానికి మన రాజ్యాంగం ఏమైనా అప్పించిందా? భారతదేశంలో ఉన్న డేటా సెంటర్కి ఇవ్వడం అంటే మల్టీనేషనల్ కంపెనీలకి ఉపయోగపడే పద్ధతి తప్ప ప్రజాస్వామ్యానికి ఏమీ ఉపయోగం లేదు. ఆయన చెప్పిన మిత్రుడు చెప్పిన దానిలో ఒకటే ఏకీపిస్తున్నాను. రాజ్యాంగబద్ధంగా ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యేటట్టు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు డబ్బు, మందు, కులము ఇవన్నీ చేస్తున్నారు. ఎన్నికల సంస్కరణలు వేరు, ఆధార్ కార్డు ఓటర్ కార్డుని అనుసంధానం చేయడం వేరు. కాబట్టి దాన్ని మిళితం చేసేసి మసిపూసి మారేడుగా చేసి ప్రజల్ని మోసం చేయడం అనేది సరైనది కాదు. ఒకవేళ అలాంటిది ఏమైనా లోకనాథం గారు, ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని మనం గుర్తించాలి. బోగస్ ఓట్లను ఏరివేతలో ఇది చాలా కీలకంగా పనిచేస్తుంది కాబట్టే అనుసంధానం చేయడం జరిగిందని కేంద్రం చెబుతోంది. చూడండి, ఇంత పకడ్బందీగా ఉన్న నేషనల్ బ్యాంకుల్ని కోట్ల రూపాయలు కొలగొడతా ఉన్నారు. ఆధార్ కార్డు లోకనాథం గారు, ఇక్కడ ప్రసాద్ గారు సూటిగా స్పష్టంగా ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఒకసారి వినండి. ప్రసాద్ గారు చెప్పండి. మీరు ఆధార్ కార్డు అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారా, ఆధార్ కార్డు అనుసంధానం చేసే విధానాన్ని వ్యతిరేకిస్తున్నారా? ఖచ్చితంగా ఆధార్ కార్డు వేరు, ఓటర్ కార్డు వేరు. చొక్కాకి బడ్జెట్కి ఒకటి చేసేసి మీరు వేసుకోండి అనే దగ్గర మీరు ఉంటే ఎలాగా? రాజ్యాంగంలో ఓటర్ కార్డు చాలా ఇచ్చింది. ఆధార్ కార్డు ఆధార్ కార్డు అంతా కరెక్ట్. ఓటర్ కార్డులు అందరూ ఊళ్ళందరూ దొంగ ఓట్లు వేయడానికి ఎవరు కారణం? మీరు కారణం. మీరు ఎవరైతే కారణం. దీన్ని తీసుకొచ్చి అపహాసం చేసే కార్యక్రమం తప్ప ఇంకోటి ఏం కాదు. ప్రతి దాన్ని అనుసంధానం చేస్తున్నారు. మీరేం చెప్పారు? గ్యాస్ కు సంబంధించిన దాంట్లో కూడా ఆధార్ కార్డు మీరు సబ్సిడీలు వేస్తాం, ఎంత పడుతున్నారు? ఇలాంటి రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ లో ప్రజాస్వామ్యంగా చర్చించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఈ గోప్యతకు సంబంధించిన అంశాలు చాలా డేటా ఉంటుంది. లోకనాథం అనే వాడికి చాలా డేటా ఉంటుంది. ఆ డేటా తీసుకొని డేటా సెంటర్లకు ఇస్తారా మీరు? ఓటర్ ఐడెంటిటీ కార్డు సంబంధించిన దానిలో పౌరసత్వానికి సంబంధించిన అంశం. ఎవరైతే భారతదేశ పౌరుడిగా ఉంటాడో వాడికి మాత్రం ఆధార్ కార్డు పనిచేశారు, ఎవరికి ఇచ్చారో ఎవరికి లేదో తెలియని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఉపయోగపడే డేటా సెంటర్లకి ఉపయోగపడే ఒక ఇది తప్ప ప్రజలకు ఒరిగేది ఏముందండి? ప్రజాస్వామ్యం ఈ రోజు మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రజాస్వామ్యమా? 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు, మూజువాన్ని ఓటుతో బయటపడ్డారు. మేము నల్ల చట్టాలు బాగున్నాయని చెప్పి ప్రజలు ఏం చేశారు? సంవత్సరం రోజుల పాటు పెద్ద ఎత్తున పోరాటం చేసి కరెక్ట్ కాదని స్వయంగా ప్రధానమంత్రి
నమస్కారం పెట్టాల్సి తప్పు చేశారనేది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, పార్లమెంట్ లో చర్చించండి, రాజ్యసభలో చర్చించండి, చెప్పండి. ఆదరగా మూజువాని ఓటుతో తీసుకెళ్లి ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఓకే అండి, లోక్నాథం గారు ఒక్కసారి ఆగండి. నర్సయ్య గౌడ్ గారు వివరణ ఇస్తారు, ఒక్క నిమిషం ఆగండి. మీరు నర్సయ్య గారు మాట్లాడండి. మేడం, నేను లోకనాథం గారికి సూటిగా ప్రశ్న చేస్తున్నా. లోకనాథం గారికి ఓటర్ కార్డు ఆల్రెడీ ఉండి ఉంటది, ఆధార్ కార్డు కూడా ఉండి ఉంటది. ఇప్పుడు వారు ఓటేస్తే ఒక పార్టీ ప్రతినిధులు ఉంటున్నారు కాబట్టి వారి ఓటు వారే వేస్తారు అని నమ్ముదాము. ఇప్పుడు లింకు చేయడం వల్ల లోకనాథం గారికి వచ్చిన నష్టం ఏంటి? ఎందుకంటే జెన్యూన్ ఓటరుకు నష్టమేమీ లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఓటర్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఈ రెండు కార్డులు ఉన్నాయి, వీళ్ళు ఓటు వేస్తా ఉన్నారు. లింకు చేయడం వల్ల సరి అంటే నిజమైన ఓటర్కు వచ్చే నష్టం లేదు ఒకటి. రెండవది ఏంటంటే దీని వెనకాల ఒక జాతీయత ఏముందంటే, ఈ రోజు అనవసరం అంటే రోహింగ్యాలు కానీ లేకపోతే వేరే దేశం వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి అనవసరంగా తిష్ట వేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కొందరు లోకల్ లీడర్లు ఈ ఓటర్ కార్డులు ఇప్పించి కూడా వాళ్ళకు రైస్ ఇప్పించడం జరుగుతుంది, లోన్లు ఇప్పించడం జరుగుతుంది, దేశ సంపదను పంచిపెట్టడంలో వాళ్ళు కూడా భాగమైతే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ ఆధార్ లింకు చేయడం వల్ల ఏమైతుందంటే దానికి ఒక ప్రత్యేకమైన నెంబర్, ఐరిష్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ బోగస్ ఓటర్లు కానీ, విదేశీయులు కానీ, రోహింగ్యాలు కానీ, రీసైక్లింగ్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎలిమినేట్ అవుతుంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ప్రభుత్వము రేషన్ షాప్ల ద్వారా పంపిణీ చేస్తున్నటువంటి రేషను ఈ రోజు వెనుకకంటే దొంగ కార్డులు పెట్టి వీళ్ళు తీసుకొని రీసైక్లింగ్ చేసి ఎఫ్సిఐకి ఇస్తున్నట్టుగా ఈ మధ్యనే మన కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మరి ఇవన్నీ లింకు చేయడం వల్ల ఇలాంటి తప్పులు ఆగిపోతాయి తప్పితే మీకు వచ్చే నష్టం ఏంటి? మన దేశంలో ఉన్నటువంటి నిజమైన ఓటరుకు వచ్చే నష్టం లేదు. వీళ్ళు ఎంతసేపు నల్ల చట్టాలు అంటారు, తెల్ల చట్టాలు అంటారు, పాకిస్తాన్ అంటారు, ఇవి తప్పితే దేశ శ్రేయస్సు కొరకు ఆలోచించే పార్టీలు కాంగ్రెస్ గాని, కమ్యూనిస్ట్ గాని, ఎంఐఎం గాని, స్టాలిన్ గాని, మమత గాని, అఖిలేష్ గాని వీళ్ళెవరు కారు. వీళ్ళకు దేశం బాగుపడుతుందంటే ఎక్కడ లేని నొప్పి వస్తుంది. ఎంతసేపు వాళ్ళు చేసే ఈ కుమ్ముక్కు రాజకీయాలు కానీ, లేకపోతే బూత్ క్యాప్చరింగ్ కానీ, లేకపోతే రీసైక్లింగ్ ఓటింగ్ కానీ ఇలాంటివి వేసుకోవడానికి ఇబ్బంది అవుతుందన్న ఒక్క ఆలోచన తప్పితే, ఇప్పుడు నేను విన్నాను ప్రసాద్ గారు, లోకేనాథన్ గారు మాట్లాడింది. నేను ఏమంటే ఇన్ని మాటలు కూడా అవసరం లేదండి. దేశ సంపదలను సరి అయిన వాళ్లకు పంచాలంటే అనవసరమైన వాళ్ళను ఎలిమినేట్ చేయాలి. అనవసరమైన వాళ్ళకు అంటే ఏంటి? డబ్బులు తీసుకునే వాళ్ళు, వేరే దేశం నుంచి వచ్చి సరైన పత్రాలు లేకుండా ఓటర్ గా లోకల్ లీడర్లు పట్టుకొని వాళ్ళు, ఇద్దరు కవలలు ఉంటే ఒకరు వేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా తగ్గించేసి సరైన దేశంలో నిజమైన ఒక్క నిమిషం లోకనాథన్ గారు, ఒక్క నిమిషం ఆగండి. ఆయన కంప్లీట్ చేశాక మీరు మాట్లాడదు. ఒక్క నిమిషం ఆగండి లోకనాథన్ గారు, ఒక్క నిమిషం ఆగండి. నేను ఒకటే అంటున్నా, ఇంకో ముఖ్యమైన విషయం, వాళ్ళ గోప్యతకు ఇది అంటే గోప్యత అనేది ఎప్పుడైతే ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు ఉందో వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు కదా, కొత్తగా నీ ఫోటో ఏం తీసుకోవట్లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. 2014 ఆగస్టు 19వ తారీఖు నాడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ప్రపంచ మూలంగా ఎక్కడ ఉన్నా కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఉన్న పాయింట్లన్నీ రాసుకోరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్తో సహా ఎవ్రీథింగ్, ఎక్కడ ప్లాట్ ఉంది, ఎక్కడ ఇల్లు ఉంది, నీ భార్య పేరేంది, పిల్లల పేరేంది, ఎవ్రీథింగ్. అంటే ఒక మనిషి దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో అన్ని తీసుకున్నాడు. ఇప్పటి వరకు అది ఏం చేసినో తెలియదు. అప్పుడు కూడా ఈ సిపిఎం గానీ, సిపిఐ గానీ, ఎంఐఎం గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ మరి ఎక్కడ గోలు పెట్టలేదు ఏంది? అక్కడ ఏమి గోప్యతకు ఇష్టం? బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోవడానికి ఇంకేముంటది? కాబట్టి నేను ఏమంటున్నా, వీళ్లకు ఎప్పుడైతే ఓటింగ్ ప్యాటర్న్ మారుతుంది, మా పీఠాలు కదిలిపోతాయి, ఈ దొంగ ఓట్లు వేసుకునే అవకాశం లేదు, ఎవరి ఓటు వాళ్ళే వేసుకుంటారు అని అన్నప్పుడు మాత్రమే వీళ్ళకి ఎక్కలేని కష్టాలు నష్టాలు వస్తా ఉన్నాయి. కాబట్టి దీంట్లో తప్పేమున్నది? వాళ్ళు ఎంతసేపు అవి తప్పంటారు, నల్ల చట్టాలు ఎందుకైతే అవి 100% తెల్ల చట్టాలు. కేవలం నరేంద్ర మోడీ గారు గత 1 సంవత్సర కాలంగా రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. వాళ్లకు అపోహలు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, మిగతా పార్టీలు సృష్టించడం వల్లనే ఈ పని చేస్తున్నారు. వీళ్లను అడ్డం పెట్టుకొని దీంట్లో దేశ ద్రోహుల లాంటి ఇతర వాళ్ళు అందులో చేరి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని అన్నప్పుడు
దాన్ని తప్పనిసరి పరిస్థితులలో దాన్ని వెనుకకు తీసుకోవడం జరిగింది తప్ప ఈ నల్ల చట్టాలు కావు. 100% తెల్ల చట్టాలు. ఆయన దండం పెట్టినట్టు అన్నం పెట్టే రైతుకు దండం పెడితే తప్పేముందండి? ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే ప్రధానమంత్రి. కాబట్టి ఇలా ప్రధానమంత్రి పదవి వచ్చిందే ప్రజల ఓట్ల వల్ల. రైతులు కానీ మిగతా కార్మికులు కర్షకులు అందరూ వేస్తేనే వచ్చింది. వాళ్ళ కొరకు ఒక అడుగు తగ్గితే తప్పేముంది అని అంటున్నా. దాన్ని కూడా ఒక పూచిగా చూపిస్తారా మీరు? నేను అందుకే ఏమంటున్నా, ఈ సిపిఎం గాని సిపిఐ గాని మమతా బెనర్జీ గాని లేకపోతే కాశ్మీర్ లో ఉన్నటువంటి కొన్ని పార్టీలు గాని ఈ కుహన లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆటలు సాగకుండా పోయినాయి. వాళ్ళ దొంగ అకౌంట్లు నడుస్తలేవు, దొంగ మాటలు చెల్తలేవు, వాళ్ళ సిద్ధాంతానికి కాలం చెల్లింది. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని గవర్నమెంట్ దూసుకుపోతుంది, దేశాన్ని ఒక్క తాటిపై నడిపిస్తా ఉంది, దేశాన్ని అన్ని ఫ్రంట్లలో ముందుకు తీసుకుపోతా ఉంది. కాబట్టి మేము గెలవమేమో, మాకు వెయ్యరేమో, మేము తెచ్చుకున్నటువంటి దొంగ ఓట్లు వేసుకునే పరిస్థితి లేదేమో అన్న ఒక్కటే ఆలోచన. అంతేగాని మరి రేషన్ సరి అయిన వాళ్ళకు వస్తుంది, లోన్లు సరి అయిన వాళ్ళకు వస్తుంది, దేశ సంపద సరి అయిన ఓటర్లకు వస్తుంది. మరి ఇక్కడ గోప్యతకు ఎక్కడ భంగం వచ్చిందండి? ఆల్రెడీ మనకు ఆధార్ కార్డు ఉంది, ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆల్రెడీ చెక్కింగ్ ఉంది. లింక్ చేయడం వల్ల ఎక్కడ వస్తుందండి? సుప్రీంకోర్టు చెప్పింది ఐచ్ఛికం, మీ ఇష్టపడి చేసుకోరు లేకపోతే లేదని చెప్పారు. మంత్రి రిజిజు కూడా చెప్పాడు మీ ఇష్టము అని చెప్పారు. అయినా ఎందుకు లొల్లి చేస్తా ఉన్నారు మీరు? కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా వీళ్ళు లొల్లి చేస్తా ఉన్నారు తప్పితే ప్రజల కోణములో ప్రజలకు మంచి చేద్దామని కానీ 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేద్దామని కానీ నిజమైన వ్యక్తులను ఎన్నుకుందామని కానీ సరి అయిన తీర్పులను ఆహ్వానిద్దాం కానీ ఏ కోణములో కూడా వీళ్ళు లేరు. దీనికి ఉదాహరణ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలే. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, చిన్న చిన్న పార్టీలు అన్ని కలిపి వాళ్ళ సీట్లను వదులుకొని మమతా బెనర్జీ గారిని గెలిపించినాయనంటే కుమ్ముక్కు రాజకీయాలు, సైక్లింగ్ లో ఓటింగ్ పడ్డది తప్పితే ఎక్కడ మోడీ గవర్నమెంట్ ఏం చేసిందండి? ఒకే దేశం ఒకే ఓటు అంటుంది, ఒకే దేశం ఒకే రేషన్ కార్డు అంటుంది, ఎక్కడున్నా తీసుకోవచ్చు అని చెప్తుంది. ఈ తప్ప లేకపోతే జనరల్ ఖాతాలు వచ్చినాయి, లేకపోతే ఇప్పుడు నల్లధనాన్ని తీసుకొచ్చి 3,50,000 కోట్లు తీసుకొచ్చింది, ఇంకా వస్తా ఉంది. ఇవన్నీ దేశాన్ని పరిపుష్టం చేస్తా ఉంటే $2.8 ట్రిలియన్ వ్యవస్థను $5 ట్రిలియన్ వ్యవస్థకు తీసుకొస్తా ఉంది. ప్రపంచ దేశాలలో తలమానికంగా జరిగింది. ఈరోజు అమెరికా అధ్యక్షుడు కూడా మోడీ అపాయింట్మెంట్ చూడవలసిన అవసరం మనకు భయపడతా ఉంది. ఇన్ని పనులు చేసినటువంటి గవర్నమెంట్ నేను ఏలెత్తి చూపించే దమ్మె లోక్నాథన్ గారు మీరు చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే ఆధార్ కార్డు అనేది మామూలు విషయం కాదు. స్కూల్స్ దగ్గర నుంచి, కాలేజెస్ దగ్గర నుంచి, బ్యాంకులకి, అలాగే గ్యాస్ కి, ప్రతి దానికి అనుసంధానం చేశాం. మరి అటువంటిప్పుడు సేమ్ డేటా, సేమ్ అవే తండ్రి పేర్లు, అవే ఇంటి పేర్లు, అవే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ఒక ఓటర్ ఐడిని అనుసంధానం చేస్తే ఏంటి నష్టం ఏంటి అని అడుగుతున్నారు. చెప్పండి. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు. దేశభక్తి గురించి ఇవే చెప్తారండి వీళ్ళు. నేను ఏమంటారంటే సమాధానం చెప్పండి. నాకొద్దు, మా కప్పల ప్రసాద్ గారికి వద్దు, దేశ ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. మీరు మాట్లాడే ప్రతిదీ ప్రేక్షకులు చూస్తున్నారు. వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఎందుకు వీళ్ళు అడ్డుపడుతున్నారు, విపక్షాలు ఎందుకు అడుగుతున్నాయి, ఏంటి రీజన్, ఏంటి నష్టం, ఏంటి? తప్పకుండా మాట్లాడండి. మీ మాటలు విన్నాను కదా, నర్సయ్య గారు ఒక్కసారి ఆ మాటలు కూడా ఇస్తారు కదా. లోక్నాథన్ గారిని మాట్లాడండి. కాదండి మేడం గారు, ఇన్ని ఆధార్ కార్డులు, ఇన్ని అనుసంధాలు ఉన్నప్పుడు నీరవ్ మోడీ, విజయ్ మాల్య లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? పాస్పోర్ట్ కి సంబంధించిన దాంట్లో ఆధార్ కార్డు లింక్ చేశారు కదా, వాటర్ కార్డ్ అనేక రకాలైన లింక్ చేశారు కదా. ఈ రోజు బ్యాంకులకు సంబంధించి ఇన్ని లింకులు చేసిన ఆధార్ కార్డులు ఇవన్నీ లింక్ చేసిన దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు దివాలా తీయించారు. ఎవరు దివాలా తీయించారంటే ఆధార్ కార్డులు అన్ని పెట్టారు కదా, అనుసంధానం చేశారు కదా డేటా సెంటర్లకు సంబంధించి. వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? వీళ్ళు మినిస్టర్ గారు ఒక విషయం చెప్పారు, మేక్ ఇన్ ఇండియా దానికి సంబంధించిన మినిస్టర్ గారు 8,42,710 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేస్తున్నాయని. ఇటీవల కాలంలో అన్ని ఆధార్ కార్డులు అన్ని పెట్టి ఇటీవల కాలంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే దాదాపు 10,000 కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయనేది ఈడీ చెప్పింది. మరి ఆధారాలు ఇవన్నీ చేస్తున్నారు కదా, పారదర్శకత ఉందని చెప్తున్నారు కదా, జాతీయ కోసం మాట్లాడుతున్నారు కదా. మనం చెప్తుంది ఏంటంటే భారతదేశంలో ఈ రోజు కూడా 160% మంది, 140% మంది నిరక్షరాస్యున్నారు. గిరిజనులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. మీరు అనుసంధానం చేసినవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్తున్న ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు,
ఒకే దేశం, ఒకే భాష, ఒకే దేశం అలా మన రాజ్యాంగంలో చెప్పుకోలేదు. బహుభాషలకు సంబంధించిన దాంట్లో బహు ప్రాంతాలకు సంబంధించి రకరకాలైన ప్రత్యేకతలు ఉన్న ప్రత్యేకతను గౌరవించండి. ఇప్పుడు ముందు ప్రత్యేకతలు గౌరవించకుండా దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు దేవాలయాలని చెప్పారు. ఎందుకు అమ్ముతా ఉన్నారు? ఈరోజు జరుగుతున్న దానిలో కార్పొరేట్ శక్తులకి కోట్ల రూపాయలు ఇస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు అదానీ కంపెనీకి ఇచ్చారు. లోకనాథం గారు అవన్నీ మనం మరోసారి మాట్లాడదాము. ప్రస్తుతము ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆధార్ని ఓటర్ ఐడితో అనుసంధానం చేయడంలో వచ్చే నష్టాలు ఏంటి, వాటి వల్ల కలిగే మిస్యూజెస్ ఏంటి, ప్రయోజనాలు ఏంటి, వీటి గురించి మనం మాట్లాడదాం. అది చెప్పండి, అది మాత్రమే చెప్పండి. గౌరవం లేదు. పార్లమెంటరీ రాజకీయాలకు గౌరవం ఉంటే పార్లమెంట్ లో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ చర్చించుండే వాళ్ళు. వీళ్ళొక్కటే దేశభక్తి అయినట్టు వీళ్ళొక్కలే. సో మీతో చర్చించకుండా విపక్షాలతో, ప్రతిపక్షాలతో, మిత్రపక్షాలతో చర్చించకుండా తీసుకున్నారు ఈ డెసిషన్ అంటారా మీరు? వీళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు కూర్చోబెట్టరు? వాళ్ళ అభిప్రాయాలు ఎందుకు గౌరవించరు? సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పు ఇచ్చున్నాయి. ఆ సుప్రీంకోర్టు యొక్క మాజీ జస్టిస్ అందరూ కూడా రాజ్యసభలో ఉన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎందుకు తీసుకోరు? ఓవరకే ఒక ఇష్యూని డైవర్ట్ చేసి ఆ డైవర్ట్ సంబంధించిన చర్చలు జరిపి వాళ్ళు చేసుకోవాల్సిన ఇటీవల కాలంలో మీరు చూసే ఉంటారు. దాదాపు 21 చట్టాలు, 21 బిల్లులు మూజువాని ఓటుతోనే వెళ్తాం. మూజువాని ఓటు అంటే మనకి ప్రజాస్వామ్యం అనే గౌరవం ఉందండి. మనం దేశానికి సంబంధించిన పార్లమెంట్ అత్యుత్తమైన దేవాలయం. మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇది దేవాలయం పవిత్రంగా ఉండాలని చెప్పారు. ఆ పవిత్రతను ఎలా కాపాడుతున్నారు? వీళ్ళు నోళ్ళు మూయిస్తూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవట్లేదు. వాళ్ళ అభిప్రాయాలకు సంబంధించిన దాంట్లో విన్నప్పుడు వస్తే ప్రజాక్షేత్రంలో మాట్లాడాలి. అనేక మంది మేధావులు ఉన్నారు. ఆ రకంగానే అనేక మంది సలహాలు, సహాయ సహకారాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అనేక మంది సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షం చేసి మా మోడీ గారు మాత్రమే ఈ దేశాన్ని రక్షించేవాళ్ళు, మేము మాత్రమే రక్షించేవాళ్ళం అని చెప్పడం అనేది పచ్చి దుర్మార్గమైంది. కావాలనుకుంటే ఇష్యూ బేస్డ్గా మీకు చెప్తుందంటే ఈ రోజు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆధార్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆధార్ మ్యూటేషన్ సంబంధించిన దాంట్లో మీరు మా ప్రాంతానికి వస్తే, విశాఖపట్నం ప్రాంతానికి వస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఆన్లైన్ లో ఏమి దొరక్క ఆధార్ కార్డుకు సంబంధించి డేటా సెంటర్కి రావాలంటే 10-15 కిలోమీటర్లు రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ రోజు దాదాపు 30% నుండి 40% వరకు కరెంటు సౌకర్యం లేదు, ఇంటర్నెట్ సౌకర్యం లేదు. వీళ్ళు చెప్పే మాటలకి చేసేదానికి వీళ్ళు టౌన్ లో ఉండి టౌన్ లో మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం లేదు, పట్టణ మాటలు మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కును గౌరవించాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, వాళ్ళ యొక్క భాగస్వామ్యం కావాలి. ప్రసాద్ గారు మాట్లాడతారు, ఒక్క నిమిషం ఉండండి. ఒకే ఒక్క ఓట్లు వేస్తారని ఓట్లు వేసిన వాళ్ళు గెలిపించిన పార్టీని కొనుక్కొని వీళ్ళు అలాగ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. వీళ్ళ రోల్ మోడల్ అని మేము అడగలుగుతున్నాం. కాబట్టి రోజు ఒక విషయం వచ్చింది ఏంటి, రేషన్ కార్డుకు సంబంధించిన ఆధార్ కార్డుకి అట్లాగే వాటర్ కార్డుకి అనుసంధానం చేయడం అనేది ఇది వేరు, అది వేరు. ఒకే దానిలో అనుసంధానం చేయడం అనేది చెప్తే నేను చెప్పాను, బ్యాంకులకు సంబంధించి లూట్ ఇవ్వాలని చెప్పాను. ఆ రకంగానే అనుసంధానం చేసిన తర్వాత అలాగే కంపెనీలకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు మినిస్టర్ గారు చెప్పిన దాంట్లోనే ఈడీ చెప్తున్న దాంట్లోనే చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ దేనికి? ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక విషయం వచ్చిందనుకోండి, డెమోక్రటిక్ అందరూ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాలని చూడండి. గరిష్టంగా అభిప్రాయాలని గౌరవించే పద్ధతులు ఉండాలి తప్ప మేము చేసిందంతా వేదం, మేము చేసిందే భారతదేశానికి దేశభక్తి అనే పద్ధతిలో ఉండడం సరైనది కాదు. ఓకే ప్రసాద్ గారు ఇక్కడ విపక్షాల యొక్క ఆలోచనలు తీసుకోలేదు కాబట్టే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని అనుకోవచ్చు అంటారా? దీన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మనకి లోక్నాథ్ గారు మాట్లాడిన దాని ప్రకారం చూస్తే ఇది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లోక్నాథ్ గారు చెప్పింది ఏంటంటే వాళ్ళు మార్పును ఆహ్వానించట్లేదు. ఎక్కడ కూడా ఆయన చెప్తా ఉన్నారు ఆధార్ అనుకన్నా మొన్నటిదాకా మనం చూసినాము. ఏది టీకా వేయించుకోవాలంటే 1200, 1300 పెట్టి లైన్ లో నిలవాల్సినటువంటి పరిస్థితి మనకు ఉండేది. ఇవాళ ఏమైంది, టీకా ఇంటికి వచ్చి టీకా ఇస్తా ఉన్నారు. రేపు కూడా ఈ ఆధార్ అనుసంధానం అనేది ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళే అక్కడికి వచ్చి ఆధార్ అనుసంధానం చేస్తారు. దీనివల్ల ఇబ్బంది లేదు, మార్పును ఆహ్వానించాలి. ఎప్పుడు కూడా ప్రైవేటీకరణ అంటా ఉన్నారు. వీళ్ళు చెప్పే ప్రైవేటీకరణ తప్పు. ప్రైవేటీకరణ అభివృద్ధికి మార్గదర్శకంగా ఉన్నది. ఇక్కడ ప్రైవేటీకరణ జరగకపోయి ఉంటే ఐటీ కంపెనీలు చెప్పండి, ప్రధానమంత్రి గారు 11 ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేద్దాం, సమర్థవంతంగా నడుపుతారు ఈ దేశాన్ని.
రాష్ట్రపతి పదవిని ఇచ్చేద్దామా? రాజ్యాంగంలో ఆ పదవులకి చాలా గ్యారెంటీ గౌరవం ఉంది. రాజ్యాంగంలో చాలా ఏ క్లాస్ ఆ క్లాస్ దాంట్లో మన గౌరవం లేదని జనరల్ ఉపన్యాసం చెప్పడం ఉంది. చెప్పండి మీరు చెప్పండి మీరు కేరళలో నామరూపాలు అవుతారు రేపు. ఏముంది మీరు చెప్పండి. సుప్రీం కోర్టు ఎందుకంటే వీళ్ళకి మార్చారు వాళ్ళు. ఏ మార్పు తప్పిది మీకు అనుకూలంగా మార్పు ఎవరికైనా వ్యతిరేకిస్తే అది మార్పు కాదా? మీరు ఈ రాజ్యాంగంలో ఆర్టికల్లో ఖచ్చితంగా ఉల్లంఘించకూడదని రాశారు. దానికి సంబంధించి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్. లోక్నాథం గారు ఒక నిమిషం ఆగండి. ప్రసాద్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. ఒక్క నిమిషం ఆగండి లోక్నాథ్ గారు. ప్రసాద్ గారు మాట్లాడండి, మీరు కంప్లీట్ చేయండి. ఎక్కడ చెప్తున్నానంటే ఇప్పటిదాకా నేను మామూలుగా మాట్లాడినా. ఆయన ఏమంటారు, ప్రధానమంత్రి పదవిని ప్రైవేటైజేషన్ చేస్తారా, ప్రధానమంత్రి పదవిని అమ్ముతాడు ఆయన. వీళ్ళకి ఎక్కడండి చేతన అయ్యేది? రేపు 4 సీట్లు కూడా రావు వీళ్ళకు. వీళ్ళు కాదు, ఇట్లాంటి మాటలు కాదు కావాల్సింది. నేను మర్యాదగా మాట్లాడుతా ఉన్నా. దేశం మొత్తం మీద ప్రైవేటైజేషన్ అనేటువంటిది ప్రపంచం అంతా పోతున్నటువంటి మార్పు. ఈ దేశంలో ఒక దగ్గర వచ్చినటువంటి మార్పు కాదు. ప్రైవేటైజేషన్ చేయడం వల్లనే అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఇలా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఐటీ కంపెనీలు వచ్చినాయి కాబట్టి ఇలా దేశంలో ఇన్ని రకాల ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. వీళ్ళు చెప్తున్నటువంటి మార్పు లేకపోతే వీళ్ళు అంటున్నారు. మనం టీకా కోసం చూసినాం, నిన్న కరోనా విషయంలో టీకా కోసం చూసినాం. టీకా కోసం క్యూలో నిలబడి తనలాడినా కానీ దొరికినటువంటి టీకా ఇలా ఇంటింటికి పోయి నర్సులు ఇస్తా ఉన్నారు. ఫ్రీగా ఇంటింటికి పోయి ఇస్తా ఉన్నారు. రేపు కూడా ఓటర్ ఆధార్ కార్డు అనుసంధానం చేయడం కోసం ఇంటింటికి వెళ్తారు. ఇంటింటికి ప్రతి దగ్గర అనుసంధానం చేస్తారు. ఎవరు ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం ఉండదు. దానికి ఏం ఫీజు ఉండదు. డెవలప్మెంట్ వీళ్ళు చెప్తున్నటువంటి మార్పు. ఇప్పుడు నీకు ప్రతి ఊర్లో ఇంటర్నెట్ సెంటర్ లేకపోయింటే వీళ్ళ పని ఎక్కడ జరిగేదండి? ఇప్పుడు ఆన్లైన్ చేయడం వల్ల కదా చాలా కార్యక్రమాలన్నీ సులువు అవుతా ఉన్నాయి. ఆన్లైన్ చేయడం వల్ల కదా ప్రజలకందరికీ ఈజీగా ఉంది. మరి వీళ్ళు గతంలో చెప్పిన కంప్యూటరైజేషన్ వ్యతిరేకించినటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు, కంప్యూటరైజేషన్ ఉండొద్దు అని చెప్పినటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు. ఈ దేశంలో మార్పుకు వ్యతిరేకం కమ్యూనిస్ట్ పార్టీలు. వీళ్ళు పుట్టినటువంటి పార్టీ పుట్టిన చైనాలోనే అన్ని మార్పులు చేయొచ్చు. అక్కడ మొత్తం ప్రజాస్వామ్యం ఉండకపోయినా వీళ్ళు మాట్లాడరు ఇక్కడ. కానీ వీళ్ళ సిద్ధాంత ప్రకారం ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యం ఉండొద్దు, నియంతృత్వం ఉండాలా, వాళ్ళు చెప్పిందే నడవాలా. ఇది జరుగుతున్నటువంటి తంతు. ఇది కేవలం అంటే మాతో మతం అంటారు, దేశభక్తి వీళ్ళకే ఉందా అంటారు. దేశభక్తి కమ్యూనిస్టులకు లేదు. వాళ్ళు కమ్యూనిస్టులు ఎంతసేపు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం చూస్తున్నటువంటి వాళ్ళ ఐడియాలజీ అది. వాళ్ళ ఐడియాలజీ బేసిక్ ఐడియాలజీ అది వాళ్ళు. కాబట్టే వాళ్ళు మార్పును సహించరు, మార్పును కోరుకోరు. ఇలా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీ తోకబట్టుకొని పోతున్నాయి కదా. మనం చూసినాం కదా. దేశంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఏదేమైంది, కాంగ్రెస్ పార్టీ తోకబట్టుకొని పోతుంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీని ఓడగొట్టాలి కాబట్టి తాను ఆత్మహత్య చేసుకొని టీఎంసీని గెలిపించింది. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఇది వాళ్ళు మా ఐడియాలజీని ప్రజాస్వామ్యం గురించి చెప్తారు ప్రజలకి. కాబట్టి ఇది కాదు. దేశంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా ఓటర్ ఆధార్ కార్డు అనుసంధానం జరగాల్సిందే. మార్పులను ఆహ్వానించాలి. కాకపోతే ఆయన చెప్పిన దాంట్లో ఒకటి నేను ఏకీభవిస్తున్నాను. ఏంటంటే ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా జరగాలి, ప్రతిదీ చర్చ జరగాలి, చర్చ పెట్టాలి. పార్లమెంట్ లో చర్చించి చర్చ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని మార్పుకు సంకేతంగా ఉండాలి. నియంతృత్వంగా చేయడం ఒకవేళ నిజంగానే అట్లా నియంతృత్వంగా చేస్తున్నారు అనుకుంటే చర్చ కావాలంటే చర్చ మాత్రం పెట్టాల్సిందే, అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిందే. కానీ మార్పు జరగాల్సిందే. ఖచ్చితంగా ఓటర్ ఆధార్ కార్డు అనుసంధానం ఉండాల్సిందే అనేది నా అభిప్రాయం. ఓకే లోక్నాథం గారు ఇప్పుడు మాట్లాడండి. మార్పు అనేది గరిష్టంగా ప్రజలందరికీ ఉపయోగపడే పద్ధతిలో ఉండాలి. ఇప్పుడు చెప్పారు మార్పుకు సంబంధించి వ్యతిరేకంగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ ప్రపంచం అంతా పోతుంది అని చెప్పారు. ఆ రకంగా ప్రైవేటైజేషన్ అయిన దేశాలు దానికి సంబంధించిన డేటా దానికి సరైనది కాదు. నేను మార్పు అనేది మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ దేశంలో ఉన్న 199% న్యాయం జరగాలని ఆ రకమైన మార్పు ఉండాలని కోరుకుంటుంది. అది ఓటర్ ఐడి కార్డా, ఆధార్ కార్డా, లేదంటే వాళ్ళ సంక్షేమ పట్టాలా, లేదంటే ప్రైవేటైజేషన్. ఈ రోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి అడుగుతున్నారు సామాజిక న్యాయం, కనీసమైన రిజర్వేషన్లో సామాజిక న్యాయం. ఎందుకంటే పెట్టుబడులన్నీ ప్రభుత్వం ఇచ్చి అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళు వచ్చేసరికి ప్రైవేట్ రంగంలో ఎవరికి ఇచ్చినా రిజర్వేషన్ సంబంధించి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చారని చెప్పనండి అని మార్పు గురించి మాట్లాడుతున్నారు. గత 15 ఏళ్ళు ఈ దేశంలో ఆర్థిక సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీల్లో ప్రైవేట్ వాళ్ళకి భూములు ఇస్తాం, ప్రైవేట్ వాళ్ళకి పెట్టుబడులు ఇస్తాం, ప్రైవేట్ వాళ్ళకి అన్ని రకాలైన సహాయ సహకారాలు ఇస్తాం. మరి ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఎవరైతే ఈ దేశంలో ఉండే పేదలు ఉన్నారో వాళ్ళ డబ్బులతో నిర్మిస్తున్నారు. దాంతో
ఆ పేదల యొక్క వాళ్ళకి స్థానం ఎక్కడ ఉందనేది నేను అడగలుగుతుంది. ఉమ్. కాబట్టి మామూలుగా మార్పు అనేది ఎలా ఉండాలి? ప్రజల యొక్క జీవితాల యొక్క మార్పు దిశగా ఉండాలి తప్ప వాళ్ళకి నచ్చినట్టు లేదు. కొంతమంది నీరవ్ మోడీకి మార్పు వచ్చింది, లేదు విజయ్ మాల్యాకి మార్పు వచ్చింది, లేదు మిగతా వాళ్ళకి మార్పు వచ్చింది. ఆ మార్పు మేము కోరుకోవట్లేదు. అందరికీ ఈరోజు మేధావులుగా ఉండే వాళ్ళకి మార్పు రావాలి, అట్లాగే కార్మికులకి మార్పు రావాలి, అట్లాగే మహిళలకు సంబంధించిన దాంట్లో మార్పు రావాలి. వీళ్ళు ఇంత అంటున్నారు. నిన్న 21 సంవత్సరాలకు సంబంధించి అమ్మాయికి సంబంధించిన దాంట్లో వయో పరిమితి పెంచాలని, మహిళల మీద దాడి జరుగుతుంటే 33% రిజర్వేషన్ కావాలని చట్టం పెండింగ్ లో ఉంటే ఎందుకు ఆగమేఘాల మీద తీసుకొచ్చేస్తున్నారు? అన్ని ఆగమేఘాలే. ఏ ఒక్కడి కూడా ప్రజాస్వామ్యంగా చర్చించి మాట్లాడే పద్ధతి కాదు. మేము ప్యానల్లో ఉండే వాళ్ళం, ఆయన చెప్పినట్టు అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే దగ్గర ఉన్నారు. అక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ లోక్సభ స్పీకర్కి కానీ లేదా రాజ్యసభ స్పీకర్కి కానీ మీరు చెప్పండి, డెమోక్రటిక్ గా జరగమని చెప్పండి, వాళ్ళ అభిప్రాయాలు గౌరవించని చెప్పండి. మెజారిటీ మైనారిటీ అనేది కాదు, మెజారిటీ అభిప్రాయాన్ని ఎవరైనా గౌరవించాల్సింది. అలాగని మైనారిటీ వాళ్ళు చెప్పింది న్యాయబద్ధంగా ఉంటే అది పక్కన పెట్టేసి నాకు నచ్చినట్టు చేస్తామంటే ఎట్లా సాధ్యం? ఆలోచించండి. లోక్నాథం గారు, సమయం కూడా అయిపోతుందండి. చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లుప్తంగా చెప్పేస్తాయండి. నేను ఒకటే చెప్పదలుచుకుందంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువని కాపాడాలి. రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆర్టికల్ 21 సంబంధించిన దాంట్లో ఎవరికైతే ఈరోజు వాటర్ ఐడెంటిటీ కార్డు ఉందో దానికి సంబంధించిన దాంట్లో అనేక సందర్భాల్లో దాన్ని చర్చించినప్పుడు కూడా సుప్రీంకోర్టు జోక్యం చేస్తుంది. ఆర్టికల్ విషయంలో ఎవరు జోక్యం చేసుకోకూడదు అనేది కూడా స్పష్టం చేస్తుంది. తీర్పును గౌరవించాలి. ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నియంతృత్వానికి పోకడిగా ఉన్నాయి. ప్రజల యొక్క మనోభావాలు, ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ఓకే అండి లోక్నాథ్ గారు, నర్సయ్య గారితో మనము కన్క్లూజన్ తీసుకుందాం. నర్సయ్య గారు, ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? ఇప్పుడు విపక్షాల మాటలు కూడా విన్నారు. ఫైనల్గా మీ వర్షన్ ఏంటి చెప్పేసి. ఇప్పుడు విపక్షాలు మాట్లాడిన దాంట్లో అసలు విషయం తప్ప మిగతా విషయాలన్నీ ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే ఈ లింకప్ చేయడం వల్ల వచ్చే నష్టాల గురించి వాళ్ళు ఏం చెప్పలేకపోయినారు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ను పక్క పెట్టి మిగతా సబ్జెక్టుల విషయం మాట్లాడుతూ ఉన్నారంటే మా విజయం అనేది క్లియర్ ఉందనేది అర్థమైతా ఉంది. ఇప్పుడు లోక్నాథం గారు ఇది పక్క పెట్టి మాట్లాడిన విషయం ఏంటంటే ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు, అదమ్ముతా ఉన్నారు, ఇదమ్ముతా ఉన్నారు అని చెప్తారు. నేను ఒక్కటే అడుగుతున్నా, బిఎస్ఎన్ఎల్ ఫోన్ కనెక్షన్ ఉన్నదండి. ఈ రోజు లోక్నాథం గారి దగ్గర బిఎస్ఎన్ఎల్ ఫోన్ కనెక్షన్ ఉందా, లేకపోతే ప్రైవేట్ కనెక్షన్ ఉందా? ఎయిర్టెల్ లో లేకపోతే ఐడియా ఉందా? నేను లేదంతా ప్రభుత్వ బస్సులు ఎర్ర బస్సులు ఉన్నాయండి. ఎర్ర బస్సులు లేకపోతే ఏసీ బస్సులు? మీరు ఏరోప్లేన్ తీసుకుంటే కూడా ప్రైవేట్ ఎయిర్ బస్సులు ఎక్కుతున్నారా లేకపోతే గవర్నమెంట్ ఎయిర్ బస్సు ఎక్కుతున్నారు? ప్రైవేటైజేషన్ అనేది ఆల్రెడీ అయిపోయింది. ప్రజలు ఓన్ చేసుకున్నారు. ప్రపంచమే ప్రైవేటైజేషన్ అవుతా ఉంది. ఇలా సుదైక కుటుంబం అవుతా ఉంది. దాని గురించి ఎంత చర్చించినా తప్పులు చేసేది ఏం లేదు. అయితే నేను ఏమంటున్నా, ప్రైవేటైజ్ అనేది ఓన్లీ మోడీ. కన్క్లూజన్ ఇవ్వాలి నర్సయ్య గౌడ్ గారు, కన్క్లూజన్ ఇవ్వండి. చివరిగా సమయం అయిపోయింది. లాస్ట్ లో 1 minute లో కన్క్లూజన్ కావాలి. నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా ప్రతిపక్షాలకు, మీరు ఏదైనా మీ ఇష్టమైన కరణిని మీరు ఎన్నుకోండి. మేడం కెమెరా తీసుకొని వస్తుంది, నేను ఇంటింటికి వస్తా. ఎవరికైనా ఈ లింకు చేయడం వల్ల ఇబ్బంది కలిగిందేమో ప్రత్యక్షంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ లింకప్ వల్ల దొంగ ఓట్లు వేసే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, విదేశీయులకు ఇబ్బంది జరుగుతుంది, ముఠాలు కట్టే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, రిగ్గింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. అంటే సాధారణమైన స్వచ్ఛమైన ఓటర్కు ఈ లింకు చేయడం వల్ల మేలు జరుగుతుంది. తర్వాత దేశ సంపదను డిస్ట్రిబ్యూషన్ చేయడంలో ఈ లింకప్ చాలా విలువైన విషయము. ఎందుకంటే ఎలాంటి అవకాశాలు లేని వాళ్ళు కూడా డబ్బులు రేషన్ తీసుకోవడం కానీ, లోన్లు తీసుకోవడం కానీ, దేశాన్ని కొల్లగొట్టడం కానీ, ఇలాంటివి కూడా అరికట్టడానికి ఈ లింకప్ మనకు ఒక ఆధారము. కాబట్టి దేశములో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, మమతా బెనర్జీ, కాంగ్రెస్, ఇతరత్ర కుహానా లౌకికవాదులు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. వ్యతిరేకించేటప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే మమ్మల్ని విలువలే, నాకు పీటేయలే, నాకు కుర్చేయలే, నాకు మైండ్ కీయలే. అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఎందుకంటే 2015 లో
సునీల్ అరోరా గారు ఓకే 40 అండి. అంశాలతోటి అప్పటి గవర్నమెంట్ కు ఇస్తే పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, చర్చ జరిగింది, నిపుణులన్నీ సూచనలు ఇచ్చిన తర్వాత మాత్రమే ఇలా బిల్లు ప్రవేశపెట్టి 2 సభలలో పాస్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నర్సయ్య గౌడ్ గారు అలాగే లోక్నాథ్ గారు అండ్ ప్రసాద్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు. మరి బోగస్ ఓట్లన్నింటినీ ఏరివేయడానికి ఒక చక్కటి అనుసంధానంగానే ఇది ఉంటుంది, కానీ దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.